అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. ప్రస్తుతం ఈరోజు మనం పొలిటికల్ ఎనలిస్ట్ గారైనటువంటి శ్రీనివాసరావు గారితో ఉన్నామండి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటికల్ టాపిక్స్ గురించి ఈరోజు సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, ఫైన్. సో పొలిటికల్ గురించి అసలు టోటల్గా మొత్తం అసలు మీ దగ్గరే ఇట్లా గ్లోబ్ తిట్టినట్టుగా తిప్పుతూ ఉంటారు టాపిక్స్ అన్ని. ఎలా సార్ అట్లా? ఏమంటాడు, ఇలా రోజు చూస్తూ ఉంటాం కదా, కళ్ళ ముందు జరుగుతున్నది. సో నెక్స్ట్ సార్ తెలంగాణ నుండి తీసుకుంటే ఇప్పుడు సో మన కొత్త సీఎం గారు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారికి దగ్గర శిశువు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆయన ఒక ఆట ఆడుకుంటున్నాడు అందరినీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్నట్టుగా ఆడుకుంటాడు. రేవంత్ రెడ్డిని రమంత్ రెడ్డి అనుకున్నారు. అతను రమంత్ రెడ్డి కదరా బాబు. రేవంత్ రెడ్డి అనేటువంటిది, రేవంత్ అంటే పేరు తెలుసా మీకు? అర్థం తెలుసా? రేవంతుడు అంటే అర్థం తెలుసా మీకు? తెలియదు సార్, చెప్పండి. దానికి ఒక అర్థం ఏంటంటే గుర్రాలకి మచ్చిక చేసుకునేవాళ్ళని. రేసు గుర్రాలు మధ్య అంటే మదమెక్కిన గుర్రాలని మచ్చిక చేసుకునేవాడు వీళ్ళంతా. అందుకే కేసీఆర్ గారిని అట్లా ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న రోడ్డు మీద కూర్చున్నాడు. ఆ దృశ్యం ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? అనేక సామెతలు గుర్తు రావట్లేదు. రాజే కింకరుడు అని హరిశ్చంద్రలో పద్యం ఉంటుంది. అలాగే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అనిపిస్తుంది. అవును. ఏంటండి, అనుకున్నామో అని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, నువ్వేమిస్తే అదే నీకు వస్తుంది, ఇలాంటివన్నీ టకటకటక మనం గుర్తుకొచ్చేవా? ఒకే ఫ్రేమ్లో 6 అప్పుడు ఒక సెకండ్లో 24 ఫ్రేమ్లు ఉన్నట్టు 24 థాట్స్ వచ్చేస్తాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఆయన ఏమన్నాడు ఒక 4 నెలల క్రితం, నా నవ్వు ఆగట్లేదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే. ఇప్పుడు ఎంతమందికి ఆగట్లేదో మరి ఆయన అలా చూస్తుంటే. అప్పుడు ఏమన్నాడు, మీరు ఇక్కడ ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేయకూడదు, ఐటీ తెలంగాణ ఉద్యమం అప్పుడే ఎవరిని చేయనివ్వలేదు, అది ఇదే మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎంత చేస్తున్నాడు ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోదా? ఆయన ఏదో ధర్నా చౌక్లో కూర్చోలేదు, అసలు ధర్నా చౌక్ ఉండొచ్చాడు వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు మనం ఏమి ఇచ్చేవో అదే వస్తుందనేటువంటిది ఇది. ఇక్కడ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మీరు నేను మనలాంటి సామాన్యులకి ఏమి ఇబ్బంది కలిగించలేదండి వాళ్ళ పరిపాలనలో. మనం హాయిగా ఉన్నాం. కానీ ఎందుకు ఓడిపోయారు? ప్రజలు కడుపు నిండిందారు ఏం చూస్తారంటే వాడు ఎలా ఉన్నాడు, వాడు ఏం బట్టలు కట్టుకుంటున్నాడు, ఎలా మాట్లాడుతాడు ఇది చూస్తారు. వాళ్ళు ఏ అహంకారం ఉందని చూస్తారు. ఇదే వాళ్ళు దెబ్బ కొట్టింది అంతే. దాన్ని తగ్గించుకోవాలంతే. ఇప్పుడు కూడా 2 నెలలు అయింది ఆయన కొత్తగా గవర్నమెంట్ వచ్చి. కంగారు పడిపోవడం ఎందుకు? ఒక 6 నెలల టైం చూసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎవరో ఏం చేయలేరు, వాళ్ళే తప్పు చేసుకుంటారు, వాళ్ళు గొయ్యాళ్ళే తవ్వుకుంటారు. అప్పుడు దాకా ఓపిక పట్టలేకపోతే ఎలాగా? 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు బొటాబొట్టిగా అధికారం వచ్చినా కానీ బయట వాళ్ళు లాగేసుకున్నారు కదా, ఆ పని ఇంకా వాళ్ళు చేయట్లేదు కదా. మీరు ఇలాంటికి రెచ్చిపోయి మాట్లాడుతుంటే మొత్తం లాగేస్తారు. ఇప్పుడు జాతీయ పార్టీలు, ఇప్పుడు ఒక మాస్ హీరో ఉన్నాడు అనుకోండి, చిరంజీవి గారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే పాత ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. 20 ఫ్లాప్ సినిమాలు వచ్చినా ఒక్క సినిమా హిట్ అవుతే మళ్ళీ వాళ్ళకి పికప్ అయిపోతారు మాస్ హీరోలు. అలాగే జాతీయ పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినా మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయనుకోండి, అడ్రస్ లేకుండా పోతారు. అది అప్రమత్తంగా ఉండాలి. ఒక్క తెలుగుదేశం పార్టీ ఇందులోంచి మినహాయింపు. తెలంగాణలో 25 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. 2 సార్లు 15 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళు అలాగే నిలబడ్డారంటే ఆ పార్టీకి స్ట్రక్చర్. టీఆర్ఎస్ కూడా స్ట్రక్చర్ లేదు, వేరే పార్టీ నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఎవరింటికి వెళ్ళిపోతే అది. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ గారు కూడా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, భాష బాగోలేదు అంటున్నారు. మీ భాష బాగుందా? ఆ మాట వస్తుంది. మీరు గతంలో మీరు మాట్లాడి 10-15 ఏళ్ళ నుంచి మీరు మాట్లాడి అన్నీ బయట తీస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఆవిడ కోపం లేదు, ఓటమి. మరి ఎందుకు ఓడిపోయాడంటే ఓడిపోతారు. 10 ఏళ్ళు చేశారు, తెలంగాణ తెచ్చి నీకు 10 ఏళ్ళు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు ప్రజలు. అల్టిమేట్గా ప్రజల అభిప్రాయం కదా, మీరు దాన్ని తట్టుకోలేకపోతే ఎలాగా? ఇప్పుడు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. అలాగా మీరు రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ప్రభుత్వం ప్రజలు ఉంటారు. అలాగా అధికారం శాశ్వతంగా అని ఎలా అనుకుంటారు మీరు? అంత చదువుకుని అంత పండితుడైన కేసీఆర్ గారు కూడా ఈ చిన్న సూక్ష్మం తెలుసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు ధిక్కారము సైతునా అని ఎలా అనుకుంటారు మీరు? చాలా సింపుల్ కదండి ఇది. మనం అనుకున్న విధి అదే విధి. మనం ఏమనుకుంటే అది అవ్వదు. ప్రజాభిప్రాయం అనేటువంటిది డైనమిక్గా ఉంటుంది. మీరు ఎంతమంది పత్రికాధిపతులు విలేకరు సమావేశం ఎంతమంది తిట్టిపోసేయలేదు మీరు? మీకు నచ్చని ప్రశ్న వేస్తే అంత అసహనం ఎందుకు? ఒక క్షణం నోరు మూసుకూరుకుంటే అదే సరిపోద్ది కదా. ఒక క్షణం ఊరుకోవచ్చు కదా.
మాకు కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం నాకు, కానీ వాళ్ళు 6 నెలలు కూడా ఆగలేకపోతున్నారు. ఏంటో ఇలా ఇప్పుడు ఓడిపోయారు, వాళ్ళకి అధికారం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు బాగా చేస్తున్నారంటే మెచ్చుకుంటే అప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు జనం. అవును, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించడమే కాదు, వాళ్ళు చేసిన మంచి పనిని మెచ్చుకుంటే కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళని విమర్శిస్తే అలాగా. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ఆకాంక్షలకి ఏదైతే విస్మరించాడో, ఎవరినైతే వదిలేసాడో, మర్చిపోయాడో అవన్నీ పట్టుకున్నాడు ఆయన. ప్రగతి భవన్ మీరు గేట్లు మూసేశారు, ఆయన గేట్లు తీసాడు. జనాలకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, వాళ్ళందరూ బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవును, ప్రజల వద్ద పరిపాలన. డెఫినెట్గా మీరేమో రాజులాగా వ్యవహరించారు, ఆయనేమో సామాన్యులే వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ జనాలు చూస్తూ ఉంటారు. మొన్నటి వరకు ఎడ్యుకేటెడ్ ఎలైట్ పీపుల్ ఆయన దూరంగా ఉన్నారు, ఈసారి వాళ్ళు కూడా వేస్తారు. అంటే మీకు మళ్ళీ ఇంకో 10 ఏళ్ళ దాకా ఛాన్స్ ఉండదు. ఇక్కడ మొత్తం లాగి ఖాళీ చేస్తారు. ఏ ఉద్యమం నిర్మించలేరు మీరు, ఎందుకంటే ఎమోషన్స్ ఇంక లేవు. మీది ఏదైతే ఎమోషన్ ఉందో తెలంగాణ కావాలి వచ్చేసింది, ఇంకేముంటుంది ఎమోషను? అవును, ఒక ఆంధ్ర ప్రజలతోటే మీకు ఏదైనా ఉంటుంది. నీళ్ళ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు. దొన్నపోతు మీద నేను వాన గురిసినట్టే వాళ్ళు అలా పట్టించుకోరు. మీరు ఏం కెలిగినా పట్టించుకోరు వాళ్ళు. మన నాగార్జున సాగర్ మీద పోలీసులు తీసుకొచ్చారు, ఏమైంది? ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడతారు, అలా వినరాళ్ళు చిరంజీవి సినిమాకి వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటే సినిమా వేసుకుని చూస్తారు ఇంట్లో. సో ఎంత కాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు టీడీపీకి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అని చెప్పుకోవచ్చు ఒక మాటలో మనము. కేసీఆర్ కదా, కేసీఆర్ గారు కూడా. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురించే, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అక్కడ టీడీపీకి ఏమైనా డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సో రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదటి సీఎం టీడీపీ నుంచి వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన ఆయనే, రెండో సీఎం కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన ఆయనే, అంతకుముందు టీడీపీ స్కూల్లో వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ ఘన చరిత్ర చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు టీడీపీకి ఎలా మేలు జరుగుద్దంటే వాళ్ళకి ఉపయోగమే. ఇక్కడ కాంగ్రెస్ రావడం వాళ్ళకి మంచిదే. ఎందుకంటే అంతకుముందు 2019 ఎన్నికలప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నాడు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ పక్కన బార్డర్ స్టేట్స్లో వీళ్ళకి అనుకూల ప్రభుత్వాలు లేవు. అంటే కనీసం శత్రువులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నా లేకపోయినా శత్రువు కాదు. అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు శత్రువులు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నాశనాన్ని కోరుకున్నా వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నారు, వాళ్ళ కోరిక నెరవేరింది. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, కనీసం వీళ్ళు ఇబ్బంది పెట్టరు. లాస్ట్ టైం ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా పనులు చేసుకుంటారు. వాళ్ళు మేలు చేయకుండా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే చాలా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎలక్షన్ టైమ్స్ వస్తున్నాయి కదా సార్, రేవంత్ రెడ్డి గారు సారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమైనా పొలిటికల్గా హెల్ప్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆయన టీడీపీ కాంగ్రెస్ డైరెక్ట్గా చేసేది ఏముంటుందండి? ఏముండదు. ఏదున్నా ఏం చేయడానికి ఏముంటుందండి? ఇప్పుడు ఇండైరెక్ట్ అంటారా? ఇండైరెక్ట్గా చేస్తారు, అది ఎవరికి తెలుస్తుంది? అలాగే డైరెక్ట్ మనకు తెలిసేలా చేసుకుంటారా? చెత్త చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు శ్రీనివాసరావు గారు మనకి చాలా వరకు పొలిటికల్కి సంబంధించినటువంటి మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.